బొబ్బిలి పట్టణంలో మున్సిపల్ కార్మికులు ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరపున కమిషనర్కు సమ్మె నోటీస్ ఇచ్చారు. జూలై 9న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటామని ప్రకటించారు. లేబర్ కోడ్స్ రద్దు, అవుట్సోర్సింగ్ కార్మికుల పర్మనెంట్ జీతాల పెంపు, తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాల అమలు, ఆబ్కాస్ రద్దు, రిటైర్డ్ కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు, వయో పరిమితి పెంపు తదితర డిమాండ్లను ఉత్కంఠగా ప్రస్తావించారు. ఈరోజు మున్సిపల్ కార్మికులు దేశవ్యాప్తంగా జూలై 9 జరిగే సమ్మెలో పాల్గొంటారని చెప్పేసి మున్సిపల్ మేనేజర్ గారికి మెమోరాండం ఇచ్చాం. ఈ దేశవ్యాప్త సమ్మె ప్రధాన ఉద్దేశం కేంద్రంలో మోడీ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి 44 లేబర్ చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లు మొన్న పార్లమెంట్లో గత సంవత్సరం ఆమోదించారు. అది చట్ట రూపంలో అన్ని రాష్ట్రాలకు కూడా కేంద్ర ప్రభుత్వం పంపిస్తూ ఉంది. ఈ లేబర్ కోడ్లు అత్యంత భయంకరమైనవి. పూర్తిగా కార్మికులు గత బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గర నుండి అలాగే భారత ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నప్పటికీ పోరాడి సాధించుకున్న చట్టాల్ని ఈ మోడీ రద్దు చేశారు. రద్దు చేసి లేబర్ కోడ్లో చెప్పేది ఏంటంటే ఈరోజు పర్మనెంట్ సిస్టమ్ రాబోయే రోజుల్లో ఉండదు. అలాగే ఐర్ అండ్ ఫైర్ మాకు నచ్చితే పెట్టుకుంటే నచ్చకపోతే తీసేస్తాం. అలాగే మీ చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ఏమైనా ఉన్నాయంటే ఆ డిమాండ్స్ మీరు మేనేజ్మెంట్తో చర్చలు చేయడమే తప్ప మీకు ఆందోళన చేసేటువంటి రైట్ లేదు. అలాగే ఇంతకుముందు 14 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చేటువంటి చట్టం ఉండదు. దాన్ని ఈరోజు 60 రోజులకు మార్చారు. ఇంతకుముందు రిజిస్ట్రేషన్ ఒక సంఘం పెట్టుకోవాలంటే 7 లేబర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు, 7 చేయించవచ్చు. కానీ ఈరోజు 10% అంటే కంపెనీలో 1000 మంది ఉంటే 100 మంది దానికి సంఘానికి రిజిస్ట్రేషన్కి వెళ్తే తప్ప రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదని చెప్పేసి ఇట్లాంటి కండిషన్లు పెట్టారు. అలాగే చార్టర్ ఆఫ్ డిమాండ్స్ మీద కానీ ఏ ఒక్క ఆందోళన చేసినా ఆ గవర్నమెంట్ కానీ ఆ యాజమాన్యం కానీ పర్మిషన్ ఇస్తేనే మీరు సమ్మెలు కానీ ఏవైనా ఆందోళన చేయాలి తప్ప లేకపోతే మిమ్మల్ని 101 సెక్షన్ ప్రకారం మీ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెచ్చారు. ఏ యాజమాన్యం అయినా ఏ ప్రభుత్వ రంగ సంస్థ అయినా మేము మీ సమస్యల పరిష్కారం చేయలేదని కాబట్టి మీరు ఆందోళన చేసుకోవచ్చని చెప్పేసి ఏ ప్రభుత్వం చెప్తుంది. చిత్తూరు తవనంపల్లి మండలం